You are unable to pay the money and they came to your house recently and they were shouting at you. మీరు డబ్బు కట్టలేకపోతున్నారు కాబట్టి మీ ఇంటికి వచ్చి మీ మీద అరిచారు. And also they are making some phone call to you. మీకు ఫోన్ కాల్స్ కూడా చేస్తున్నారు. You must pay the money. మీరు డబ్బు కట్టాల్సిందే. If you don't pay the money, I will take some action against you. డబ్బులు కట్టకపోతే నీకు వ్యతిరేకంగా యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి ఎవరండి మీకు ఫోన్ చేసి కొంచెం డబ్బులు కట్టాలి లేదంటే మాత్రం ఏదైనా చర్య తీసుకోబడుతుంది, యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది అని చెప్పేసి కొంచెం బెదిరించే విధంగాను, డబ్బులు మీ నుంచి వసూలు చేసుకోవాలని చెప్పేసి ఫోన్ చేసి కొంచెం భయపెట్టే విధంగాను మాట్లాడింది ఎవరండి? గోవర్ధన్ రెడ్డి. గోవర్ధన్ రెడ్డి ఏమన్నారండి? చెక్ ఉంది, ఒకవేళ డబ్బులు కట్టకపోతే చెక్ బౌన్స్ చేసి చెక్ బౌన్స్ చేసి నేను కేసు పెట్టి మిమ్మల్ని జైలుకి తీసుకెళ్తాను, చెక్ బౌన్స్ కేసు పెట్టి మిమ్మల్ని జైలుకి తీసుకెళ్తానని గోవర్ధన్ రెడ్డి మిమ్మల్ని బాగా కొంచెం విసిగించే ప్రయత్నం చేస్తున్నాడు. Brother, the moment I see you in the spiritual, it's like in the past, I see it's like because of some situation, you wanted to just run away from your house, and I see some loans also, some payments also to make. మీరు ఏదో సమస్యల వల్ల ఇంట్లో నుండి పారిపోవాలి అనుకున్నారు. I see. Do you have some payments to make? మీరు ఏదైనా కట్టాల్సిన అప్పులు ఉన్నాయా? ఉన్నాయి. ఎన్ని ఉన్నాయండి అప్పులు? ఎన్ని ఉన్నాయండి? ఉన్నాయి, ఒక 20 లక్షల దాకా ఉన్నాయి. 20 లక్షల అప్పులు ఉన్నాయి, అవునా? And I see it's like when I see in the spiritual, I see a name like Prasad, Prasad. In the spiritual, I'm reading a name Prasad. నేను ఆత్మలోకంలో ప్రసాద్ అనే ఒక పేరు వింటున్నాను. And when I see this name Prasad, I'm seeing that it's like there is somebody in the phone contact named Prasad. మీ ఫోన్ కాంటాక్ట్ లో ప్రసాద్ అనే ఒక వ్యక్తిని నేను చూస్తున్నాను. He is in the circle. He is in your circle. అతను మీకు సంబంధించిన వాడే. Yes. ఎవరండి ప్రసాద్? ఎవరండి? మీకు ఫోన్ ఉందా? ఫోన్ ఉంటే కాంటాక్ట్ లిస్ట్ ఓపెన్ చేయండి. ప్రసాద్ ఎవరు? ఎస్, స్పిరిట్లో చూసినప్పుడు ఐఎమ్ సీయింగ్ ప్రసాద్. మీరు కాంటాక్ట్ లిస్ట్ ఓపెన్ చేసి జస్ట్ చెక్ ద నేమ్ ప్రసాద్. ఎస్, ఓపెన్ చేసి టైప్ చేయండి కాంటాక్ట్ సెక్షన్లో PRA అని కొట్టండి. Yes, PRA and Kotandi. Yes, whoever is watching this live, YouTube live, Facebook live, God is going to do mighty wonders for you in the name of Jesus. లైవ్ ఎవరైతే చూస్తున్నారో దేవుడు వారి జీవితంలో గొప్ప అద్భుతాలు చేయబోతున్నాడు. In Jesus mighty name. యేసుక్రీస్తు నామములో. In Jesus mighty name. యేసుక్రీస్తు నామములో. Say hallelujah. Hallelujah. Say hallelujah. Hallelujah. Brother, who is making a phone call to you and asking you, pay my money, pay my money? మీకు ఎవరో కాల్ చేసి నా డబ్బులు నాకు కట్టండి అని ఎవరు అడుగుతున్నారు? ఎవరు అడుగుతున్నారండి? దేవేందర్ రెడ్డి. గోవర్ధన్ రెడ్డి. గోవర్ధన్ రెడ్డి, దేవేందర్ రెడ్డి అడుగుతున్నారు. ఎస్, ప్రసాద్ ఎవరున్నారు? ప్రసాద్ అంటే DCM డ్రైవర్ ప్రసాద్ ఉన్నాడు. DCM డ్రైవర్ ప్రసాద్ ఉన్నాడు. ఇంకో ప్రసాద్ కూడా ఉన్నాడు. చాలా ఉన్నారు, ఒక 4 ఉన్నారు. ఎస్, అందులో ఒకరు గతంలో మీకు చాలా ప్రాబ్లం చేసినటువంటి ప్రసాద్ ఒకరు ఉన్నారు. ఎస్, గుర్తు చేసుకోండి. It was some years ago. It's like I see like a 2019. There is a person named Prasad. He made a problem to you in 2019. ప్రసాద్ అనే వ్యక్తి 2019వ సంవత్సరంలో మీకు చాలా సమస్యలు కలిగించాడు. And because of Prasad, you had a very difficult time. ఆ వ్యక్తి వల్ల మీకు చాలా కష్ట పరిస్థితి వచ్చింది. And so I see like wait, as I look at you, it's like you are taken a loan for like 5 rupees, and I see like a 7 rupees also. మీరు 7 రూపాయలు 5 రూపాయలు 7 రూపాయల వడ్డీకి మీరు అప్పు తీసుకోవడం నేను చూస్తున్నాను. yes, ఎక్కడండి 5 రూపాయలకు వడ్డీ తీసుకుంది? ఎక్కడండి? ఇక్కడ సరూనగర్లో. సరూనగర్లో ఎంతకు తీసుకున్నారు వడ్డీ? 6 రూపాయలు. 6 రూపాయలు. మీరు కట్టేది ఇప్పుడు 5 రూపాయలు కడుతున్నారు, అవునా? 6 రూపాయలు అంటే 5 రూపాయలు కడతారని చెప్పేసి సో 5 రూపాయలకు మీరు వడ్డీ తీసుకున్నారు, అవునా? And they came to your house. You are unable to pay the money, and they came to your house recently and they were shouting at you. మీరు డబ్బు కట్టలేకపోతున్నారు కాబట్టి మీ ఇంటికి వచ్చి మీ మీద అరిచారు. And they were shouting at you near the house also. ఇంటి దగ్గర మీ మీద అరిచారు. And also they were making some phone call to you. మీకు ఫోన్ కాల్స్ కూడా చేస్తున్నారు. You must pay the money. మీరు డబ్బు కట్టాల్సిందే. If you don't pay the money, I will take some action against you. డబ్బులు కట్టకపోతే నీకు వ్యతిరేకంగా
యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి ఎవరండి మీకు ఫోన్ చేసి కొంచెం డబ్బులు కట్టాలి లేదంటే మాత్రం ఏదైనా చర్య తీసుకోబడుతుంది యాక్షన్ తీసుకోవాల్సి వస్తుందని చెప్పేసి కొంచెం బెదిరించే విధంగాను డబ్బులు మీ నుంచి వసూలు చేసుకోవాలని చెప్పేసి ఫోన్ చేసి కొంచెం భయపెట్టే విధంగాను మాట్లాడింది ఎవరండి? గోవర్ధన్ రెడ్డి. గోవర్ధన్ రెడ్డి ఏమన్నారండి? చెక్ ఉంది, ఒకవేళ డబ్బులు కట్టకపోతే చెక్ బౌన్స్ చేసి చెక్ బౌన్స్ చేసి నేను కేసు పెట్టి మిమ్మల్ని జైలుకి తీసుకెళ్తాను, చెక్ బౌన్స్ కేసు పెట్టి మిమ్మల్ని జైలుకి తీసుకెళ్తానని గోవర్ధన్ రెడ్డి మిమ్మల్ని బాగా కొంచెం విసిగించే ప్రయత్నం చేస్తున్నాడు. And also as I look at you, I'm seeing it's like you are mentally very much disturbed. మీరు మానసికంగా చాలా డిస్టర్బ్ గా ఉన్నారు. You don't have any peace in your mind. మీకు సమాధానం అనేది లేదు. And sometimes you feel like you wanted to just run away from the house. కొన్నిసార్లు ఇంట్లో నుండి పారిపోవాలి అనిపిస్తుంది. You feel like you wanted to go to some distance place that where no one will be knowing where you are staying. నేను ఎక్కడైతే ఉంటున్నానో అక్కడ ఎవరికి తెలియకుండా వెళ్ళిపోవాలనిపిస్తుంది. అవునండి, మీకు అప్పుడప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతే బాగుండు, ఎవరు తెలియకుండా తెలియని ప్లేస్ లో కొన్నాళ్ళ పాటు అలా ఉంటే బాగుండు, ఈ టార్చర్ ఎక్కువైపోయింది, ఇది ఫైనాన్షియల్ టెన్షన్ ఎక్కువైపోయింది, పీస్ ఆఫ్ మైండ్ లేదు, ఎక్కడైనా వెళ్ళి కొన్ని రోజుల పాటు ఉంటే బాగుండని మీకు అప్పుడప్పుడు అనిపిస్తుంది. ఏమనిపిస్తుంది చెప్పండి? వెళ్ళిపోవాలి, కొన్ని రోజులు ఎక్కడైనా ఉండాలని, వెళ్ళిపోయి ఎక్కడైనా కొన్ని రోజులు అజ్ఞాతంలో ఉండి ఎవరికి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసి లేదా అది సైలెంట్లో స్విచ్ ఆఫ్ చేసేసి ఎవరు తెలియకుండా అజ్ఞాతంలో ఉండాలని మీకు అప్పుడప్పుడు అనిపిస్తుంది. అవును. అవునండి. అవును. Yes, brother, I see Holy Spirit is saying that you are crying so much so in the presence of God. మీరు దేవుని సన్నిధిలో చాలాగా ఎంతగానో ఏడ్చారు. And you are asking God, God, I need deliverance, I need deliverance. దేవా నాకు విడుదల కావాలని దేవుని అడుగుతున్నారు. And I see someone's name like SHANTHI, Shanti, Shanti, Shanti. నేను శాంతి అనే ఒక పేరు చూస్తున్నాను. It's a name of a person, lady named Shanti. ఒక స్త్రీ పేరు శాంతి. And I see from that side also some spells have spoken against you. ఆ స్త్రీ అటువైపు నుండి మీకు వ్యతిరేకంగా కొన్ని శాపాలు పలకబడ్డాయి. And when I see who is this lady, and I'm seeing this lady is in the relative circle, in your relative circle. ఈ స్త్రీ అనేది మీ బంధువులలో ఒకటి. Yes, I see in the past she was very angry on you. గతంలో ఆమె మీ మీద చాలా కోపగించుకుంది. Yes, గతంలో ఏదో చుట్టాలతో ఏదో గొడవ కావడం చూస్తానండి. గొడవ అయినప్పుడు అందులో మీ చుట్టాలకు సంబంధించినటువంటి ఒక స్త్రీ ఎవరో ఆమె గట్టిగా అరుస్తూ కొన్ని శాపనార్థాలు శాపవచనాలు పెట్టే ప్రయత్నం చేసింది. ఎవరు ఆ స్త్రీ అండి? ఎవరమ్మా? మీ నియర్ రిలేటివ్స్లో. అది ఊర్లో ఇక్కడ కాదు, సిటీలో కాదు, ఊర్లో చూసినప్పుడు నాకు I see a village, I'm seeing like a old village, పాత ఊరు ఒకటి చూస్తున్నాను. ఆ ఊర్లో మీకు ఉన్న పాత హౌస్ పక్కన ఉన్నటువంటి ఒక స్త్రీ కొంచెం బాగా గొడవ పెట్టుకోవడం చూస్తున్నాను. ఊర్లో గుర్తొస్తుందండి? అవును, ఉండొచ్చు. ఎవరున్నారు? మా వదినే ఉండొచ్చు. మీ వదిన ఏం చేసేదండి? మీ వదిన ఆమె చనిపోయింది సార్. చనిపోకముందు ఏం చేసింది? ఎప్పుడు తిట్టేదా? కొంచెం గొడవలు జరిగింది. మీకు సంబంధించినటువంటి ఏదో ఆస్తి విషయంలో కూడా it's like your father's property. I see there is some kind of a dispute also regarding your father's property also. మీ తండ్రి ఆస్తి గురించి కూడా వివాదాన్ని చూస్తున్నాను. It's like there was some kind of a share that you are supposed to receive. మీరు పొందుకోవాల్సిన షేర్ ఉన్నది. But you are unable to receive that share. కానీ ఆ షేర్ ని మీరు పొందుకోలేకపోతున్నారు. And because of this share there was a dispute in the past with your sister-in-law. ఆ షేర్ ని బట్టి మీ వదినతో మీకు ఏదో వివాదం జరిగింది. అవునండి, ఏం జరిగిందని గతంలో కొంచెం ఆ షేర్ విషయంలో కొంచెం మీ వదిన గారు కొంచెం బాగా సీరియస్గా అప్పట్లో బ్రతుకున్నప్పుడు కొంచెం తిట్టి గొడవకు అట్లా వచ్చేదండి. వాళ్ళు వేరే వాళ్ళ దగ్గర డబ్బులు ఇప్పిస్తే వాళ్ళు కట్టలేదు. కట్టపోతే 10 మంది కూర్చోబెట్టినా వచ్చింది. ఆమె వచ్చి ఇట్లా ఎందుకు చేసినావని అంటే వాళ్ళు వడ్డీకి ఇప్పించిన డబ్బులు కట్టపోతే ఎట్లా అని నేను చెప్పిన. ఆడ కొంచెం మామూలుగా కోపపడి వెళ్ళిపోయింది. Okay, so brother, I see like you have put some signature on the notary paper. మీరు నోటరీ పేపర్ మీద సంతకం పెట్టారు. I see a stamp paper and you have put a signature. మీరు ఒక పేపర్ మీద సంతకం పెట్టారు. ఎక్కడ నోటరీ పేపర్ మీద సంతకం పెట్టారండి? నేనా? ఏదో నోటరీ పేపర్ మీద స్టాంప్ పేపర్ మీద లైక్ ఏదో సప్పు తీసుకునే దగ్గర సంతకం పెట్టారు. అది పెట్టిన పోచంపల్లిలో పెట్టిన.
పెట్టారు, అవునా? అండ్ నౌ యు ఆర్ హ్యావింగ్ ఎ వెరీ ఎమర్జెన్సీ సిచ్యువేషన్. ఇప్పుడు మీకు చాలా అత్యవసర పరిస్థితి ఉన్నది. Yes, you need to pay urgently. It's like I see 5 lakhs rupees of amount. మీరు ఇప్పుడు అత్యవసరంగా అతి త్వరలో మీరు 5 లక్షల రూపాయలు కట్టాలి. అవునండి, 5 లక్షలు ఏమన్నా అత్యవసరంగా కడితే కొంచెం కూల్ అయ్యే పరిస్థితి ఉందా ఇప్పుడు ఏమైనా మీకు? అవును. ఏమన్నా మీరు ఎంత చెక్ రాశారు? అది చెక్ అంటే 3 చెక్లు ఉన్నాయి ఆయన దగ్గర. 5 లక్షలు ఇచ్చేస్తే అది క్లోజ్ అవుతుందని పెద్ద మనుషులు అన్నారు. పెద్ద మనుషులు 5 లక్షలు ఇస్తే అది క్లోజ్ చేద్దామని చెప్పేసి అన్నారు. అవునండి, దట్ ఈస్ వాట్ ఐ యామ్ సీయింగ్ 5 lakhs rupees of amount in the spiritual realm. 5 లక్షల రూపాయలు నేను చూస్తున్నాను. But there is a evil spirit behind you. కానీ మీ వెనకాల ఒక దురాత్మ నేను చూస్తున్నాను. It is trying to stop you not to have any financial growth. ఎలాంటి ఆర్థిక ఎదుగుదల లేకుండా దురాత్మ మిమ్మల్ని ఆపేస్తుంది. And it is leading you to one problem into another problem. ఆ దురాత్మ మిమ్మల్ని ఒక సమస్య నుండి మరొక సమస్యకి తీసుకొని వెళ్తోంది. Yes, I see that evil. So night, when you sleep in the night also, yes, you see demons coming in the form of ladies also. మీరు రాత్రిపూట నిద్రపోతున్నప్పుడు మీ కలలో స్త్రీలు కూడా వస్తారు. And they appear to you sometimes in the dream. కొన్ని సార్లు స్త్రీలు మీకు కలలోకి కనబడతారు. And I see this like suddenly you are disappointed. అకస్మాత్తుగా మీరు నిరుత్సాహపడతారు. అవును, ఏమైతుందండి మీకు చెప్పండి? అవును, ఏమైతుందండి? ఊరికే నిరుత్సాహం వస్తుంది మీకు, నిరుత్సాహం వస్తుంది, డిప్రెషన్ వస్తుంది. Yes, I see some evil spirit in your stomach and that will be coming out of your body right now. మీలో కొన్ని దురాత్మలు యేసుక్రీస్తు నామములో బయటకు వస్తాయి. Yes, close your eyes, I'll be praying for you. కళ్ళు మూసుకోండి, నేను మీకోసం ప్రార్థిస్తాను. When that evil spirit comes out of your body and God is going to do a 5 lakhs rupees of a miracle to you. ఆ దురాత్మ మీ నుండి బయటికి వచ్చినప్పుడు దేవుడు మీకు 5 లక్షల అద్భుతాన్ని చేస్తాడు. Right now, why release the fire of the Holy Spirit into this brother's stomach? Close your eyes. మీ కళ్ళు మూసుకోండి. Why release the fire of the Holy Spirit into this brother's stomach? నేను ఈ సహోదరుడి గర్భంలోకి దేవుడి అగ్ని విడుదల చేస్తున్నాను. Wherever the evil spirits are inside the stomach, మీ అక్కడ దురాత్మలు ఎక్కడున్నా సరే, why command them to come out in the name of Jesus? ఇప్పుడు ఆ దురాత్మలు బయటికి రావాలి అని ఆజ్ఞాపిస్తున్నాను. In the name of the Lord Jesus Christ of Nazareth. యేసుక్రీస్తు నామములో Fire is moving in the stomach. ఆ అగ్ని ఇప్పుడే కడుపులో సంచరిస్తుంది. Yes, మీ పొట్టలో ఒక దురాత్మ తిష్ట వేసింది, అది ఇప్పుడు మీ ఒంట్లో నుంచి బయటికి రాబోతుంది. మీ ఒంట్లో నుంచి అది బయటికి రాబోతుంది. పొట్టలోకి పరిశుద్ధాత్మ మంటల్ని రిలీజ్ చేస్తున్నాను. పరిశుద్ధాత్మ మంటలు పొట్టలో రిలీజ్ చేస్తున్నాగా, ఎస్, అవి అరుస్తూ బయటకు వచ్చేస్తాయి. ఈ బిడ్డ ఒంట్లో తిష్ట వేసిన దురాత్మలు, ఏ దురాత్మ అయితే ఒంట్లో తిష్ట వేస్తాయో విడిచేసి వెళ్ళిపోతున్నాయి. యేసుక్రీస్తు నామములో. Yes, I break every chain that is around you in the name of Jesus. నీ చుట్టూన్న ప్రతి సంఖ్యలు నేను తెంచి వేస్తున్నాను. Yes, in the name of Jesus Christ of Nazareth. యేసుక్రీస్తు నామములో మీలో ఉన్న ప్రతి అపవిత్రాత్మ కూడా అది బయటికి వచ్చేస్తుంది. అపవిత్రాత్మలో ఈ బిడ్డ ఒంట్లో నుంచి బయటకు వచ్చేస్తున్నా, ఇప్పుడే బయటకు వచ్చేస్తున్నా. In the name of the Lord Jesus Christ of Nazareth. Yes, I prophesy that your 5 lakhs rupees will be coming to you very shortly in the name of Jesus Christ of Nazareth. 5 లక్షల రూపాయలు అతి త్వరలో మీ దగ్గరికి వస్తాయని ప్రవచిస్తున్నాను. Receive, raise your both hands wherever you are. మీరు ఎక్కడున్నా మీ 2 చేతులు పైకెత్తండి. Yes, receive, raise your both hands. మీ 2 చేతులు పైకెత్తండి. And God is releasing that anointing upon you in the name of Jesus. దేవుడు ఇప్పుడే అభిషేకాన్ని నీకు విడుదల చేయబోతున్నాడు. Receive that anointing in the name of Jesus. ఇప్పుడే అభిషేకాన్ని పొందుకోండి. In Jesus mighty name. యేసుక్రీస్తు నామములో. In Jesus mighty name. యేసుక్రీస్తు నామములో. Clap your hands and say thank you Jesus. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవానికి వందనాలు అని చెప్పండి. Shout and say హల్లెలూయా. Clap your hands and say thank you Jesus. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవానికి వందనాలు అని చెప్పండి. Shout and say హల్లెలూయా. hallelujah. Say hallelujah. హల్లెలూయా.
Yes, brother, God will do a wonder for you, and very shortly you will come back with testimony. దేవుడు మీకు ఒక అద్భుతాన్ని చేయబోతున్నాడు. అతి త్వరలో మీరు సాక్ష్యంతో తిరిగి వస్తారు. Yes, God bless you. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.